23,000కే అపాచీ బండి వస్తుందండి. ₹1,00,000 డ్యూక్ బండి ఉన్నాయండి. బెనిలీ బండి కావాలంటే బెనిలీ బండి కూడా ₹1,00,000 ఉంది, 95,000లో ఉన్నాయి. అలాగే మీకు BMW లాంటి కార్లలో చూస్తుంటాం, జనరల్గా మనం బైక్లో కూడా కొంచెం రేర్గా చూస్తున్నాం. 310cc అండి, 310 సీసీ బండి. BMW వెహికల్ కావాలంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్లో కావాలంటే రాయల్ ఎన్ఫీల్డ్లో బెనిలీ వెహికల్ ఉందండి. NS200 వైట్ కావాలంటే NS200 వైట్ ఉందండి. ఇదైతే థర్డ్ బ్రాంచ్ అండి. మెయిన్ బ్రాంచ్ ఇది వచ్చేసి ఎల్బీ నగర్లో ఉంటుందండి. రీమోటో వాళ్ళు వీళ్ళైతే బండ్లు అమ్ముతారు, కొంటారు. ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్, బ్యాంక్ ఫైనాన్స్, ఈఎంఐ ఆప్షన్, ఎక్స్చేంజ్ ఆప్షన్ అన్నీ దొరికిపోతాయండి. ఎప్పుడైనా ఎక్కడైనా బండి కొనుక్కునేటప్పుడు అవుట్లుక్ బాగుందా, చైన్ కిట్ బాగుందా, స్మోక్ వస్తుందా, సౌండ్ వస్తుందా, చలానాలు ఉన్నాయా, లేకపోతే పేపర్లు క్లియర్ ఉన్నాయా, ఆర్సీ అంతా క్లియర్ ఉందా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాలి. మన వీడియో చూసి వచ్చిన వాళ్ళకైతే 10,000 వరకు డిస్కౌంట్ వస్తుందండి. సో ఈ వెహికల్ డీటెయిల్స్ అసలు సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కునేటప్పుడు ఎంతవరకు పెట్టొచ్చు, మనం మీ ఇంట్లో కూర్చొని మీ బండి అమ్మాలన్నా, మీ బండికి ఎంత రేట్ వస్తుందో తెలుసుకోవాలన్నా ఈ వీడియోలో నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. సో దానికోసం ఇప్పుడు ఉన్న వీళ్ళ దగ్గర దాదాపు స్టాక్ అయితే 50 నుంచి 100 వెహికల్స్ అయితే ఉంటాయండి మెయిన్ బ్రాంచ్లో. ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను చూడండి. సో ఫస్ట్ వెహికల్ 125cc అండి. ఇది 23 మోడల్ 140 చెప్తున్నారు, 10,000 తగ్గుతారు, 130కి వస్తుంది. అలాగే BMW 21 మోడల్ 185 చెప్తున్నారు, ఇది 175కి వస్తుందండి. అలాగే RS200 బండి కావాలంటే RS200 బండి అండి. ఇది 1,05,000 చెప్తున్నారు, 95,000కి వస్తుంది. యూత్ కోసం నచ్చే బండి MT-15 అండి. ఎక్కువ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అయితే బాగా ప్రిఫర్ చేస్తారు ఇది. సో జాబ్ చేసే వాళ్ళు, కాలేజ్ చేసే వాళ్ళు, యూత్. సో ఇది ఈ వెహికల్ అయితే 21 మోడల్ 130 చెప్తున్నారు, 120కి వస్తుందండి. అలాగే బెనిలీ వెహికల్ చెప్పాను కదా, 135 చెప్తున్నారు, 125కి వస్తుంది. 21 మోడల్ 105 చెప్తున్నారు. అలాగే పల్సర్ బండి, మీకు పల్సర్ బండి కేవలం 36,000లో వస్తుందండి. సో 36,000, 46,000లో పల్సర్ బండ్లు కావాలంటే కూడా దొరికిపోతాయండి. మీకు 35,000కే పల్సర్ బండి, అది కూడా 150cc బండి తీసుకొచ్చాను సేల్కి ఈరోజు. మీరు చూసుకోవచ్చు, దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ దాదాపు 50 నుంచి 100 మంది ఉంటే ఏదైనా టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు, మేము మెకానిక్ చూపించుకోవచ్చు, మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్లు అన్నీ చేసుకోవచ్చు అండి. ఇదైతే 16 మోడల్. ఈ వెహికల్ కాస్ట్ 36,000 చెప్తున్నారు. అలాగే ఇది 19 మోడల్ అండి, 125cc, ఇది 50,000 చెప్తున్నారు. 19 మోడల్ కాబట్టి BS4 ఇంజన్, ఇది కూడా కండిషన్ బాగానే ఉంటుంది. 22 మోడల్ అయితే 68,000 వరకు చెప్తున్నారు, ఇది ఫైనల్ ప్రైజెస్ అని చెప్తున్నారు. సో ఇది 24 మోడల్ 84,000 చెప్తున్నారు ఫైనల్. ఇది కూడా 23 అండి, ఇది ఫైనల్ ప్రైస్ అండి. 22 మోడల్ యాక్టివా రిలేటివ్లో కావాలంటే యాక్టివా ఉందండి, ఇది 64 చెప్తున్నారు. మీకు స్కూటీ రిలేటివ్లో బండి కావాలంటే ఎంటార్ కానీ, అవెనిస్ కానీ, బర్క్మ్యాన్ కానీ, యాక్సిస్ కానీ, డియో కానీ, ఏ బండి కావాలి యాక్టివాలో 5G, 4G, 3G, 6G అన్నీ దొరికిపోతాయండి. సో ఇక్కడ ఫస్ట్ ఎంటార్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఎంటార్ 65,000లో ఉంది, 22 మోడల్. ఇది 60,000లో ఉందండి, 21 మోడల్. ఇది 18 మోడల్ అండి, ఇది 39,000. ఇది ఫిక్స్ అండి, 30,000 నుంచి మొదలు పెడితే 90,000 వరకు కూడా స్కూటీ దొరికిపోతుంది, బైక్ కూడా దొరికిపోతాయండి. 19 మోడల్ 42,000, 18 మోడల్ 52,000 చెప్తున్నారు. 23,000కే బైక్ ఉందని చెప్పాను కదా, సో అది కూడా చూపిస్తానండి. అపాచీ బండి కావాలంటే అపాచీ బండి, సో అపాచీ బండి కావాలంటే కూడా మీకు దొరికిపోతుంది. మీకు స్పెండర్ బండి కావాలంటే దొరికిపోతుంది. అపాచీ బండి, ఈ అపాచీ బండి అయితే 13 మోడల్, ఇదైతే 23,000 మాత్రమే చెప్తున్నారు. ఇది 45,000 వరకు చెప్తున్నారు. మీకు ఇంకొక అపాచీ బండి ఉంది, 50,000 రేంజ్లో ఉందండి. సో ఈ వెహికల్ అయితే 40,000 రేంజ్లో ఉంది. ఇది సేల్డ్ అవుట్ అయిపోయింది, ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది అన్నారు. సో ఇదైతే 48,000, ఇది 62,000, అది వచ్చేసి 48,000, అది వచ్చేసి 40,000. ఈ 18, 19, 20 మోడల్స్లో ఉన్నాయి. సో మీ ఏ బండి అమ్మాలన్నా, కొనాలన్నా, ఫైనాన్స్ కావాలన్నా వీళ్ళ దగ్గర దొరికిపోతుంది. రిమోట్ వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఒక బండి కొన్నారు, 7 డేస్ నడిపించుకున్నారు, అది కరెక్ట్గా నడవలేదు, 3-4 డేస్ తర్వాత స్మోకో, సౌండ్, ఇంజనో ప్రాబ్లమో, సౌండ్ ఏదో వస్తుంది. సో మీకు ఇక్కడికి వచ్చి మీరు దాంట్లో ఫ్రీగా రీప్లేస్మెంట్ అనేది చేసుకోవచ్చు. లేదు వాళ్ళు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతే మీకు వేరే బండి కూడా ఇస్తారండి. అది ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంది, దాన్నే 7 డేస్ బై ప్రోడక్ట్ అంటారు. ఎక్కడ హైదరాబాద్లో అదైతే లేదండి, ఓన్లీ రిమోట్లో ఉంది. వీళ్ళకి 3 బ్రాంచ్లు ఉన్నాయి. రిమోటో ఎల్బీ నగర్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ అండి, KBHPలో 2వ బ్రాంచ్ ఉంది, బడంపేటలో 3వ బ్రాంచ్ ఉందండి. ఎల్బీ నగర్ మెట్రో నుంచి 3 కిలోమీటర్ దూరం, 3 కూడా ఉండదు, 2 కిలోమీటర్ ఉంటుంది. మీకు ఇంకా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్న కామినేని ఫ్లైఓవర్ పక్కనే ఉంటుందండి, 50 మీటర్లో ఉంటుంది ఇక్కడ నుంచి. లేకపోతే మీరు వీడియోలో నెంబర్ కాల్ చేస్తే మా పర్సన్ అనేది మిమ్మల్ని గైడ్ చేస్తారు. చెక్ చేసుకోకుండా హైదరాబాద్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఏం బండి కొనొద్దు, చెక్ చేసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. నేను చెప్పడం మాత్రమే నా బాధ్యత, చెక్ చేసుకోవడం అనేది మీ బాధ్యత. థ్యాంక్ యూ.